మౌనరాగం సీరియల్తో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ప్రియాంక బిగ్ బాస్ షోతో ఒక్కసారిగా పాపులర్ అయింది. పెళ్లి కాకుండానే తన బాయ్ ఫ్రెండ్ శివకుమార్తో సహజీవనం చేస్తూ పబ్లిక్గానే అన్నీ కానిచేస్తున్నారు. మొదట్లో పద్ధతిగా కనిపించిన ప్రియాంక ఈ మధ్య గ్లామర్ డోస్ బాగానే పెంచేసింది. రీసెంట్గా ఒక డ్యాన్స్ షోకి వచ్చింది. ఆ డ్యాన్స్ షోకి ఒక చిన్న డ్రెస్ వేసుకొని అందాలు ఆరబోయడంతో దెబ్బకు అందరూ షాక్ అయిపోయారు. అయితే అసలు సినిమా హీరోయిన్ అవుదామని వచ్చి ప్రియాంక సీరియల్స్ ఎందుకు చేస్తుంది? శివతో నిజంగానే బ్రేకప్ చేసుకుందా? అసలు ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ని ఎందుకు వదిలేసింది? ప్రియాంకకు సీరియల్స్లో ఆఫర్స్ ఎందుకు రావడం లేదు? అమర్దీప్కి ప్రియాంకకు మధ్య బిగ్ బాస్లో ఏం జరిగింది? ప్రియాంకకి వెబ్ షో వెనుక ఉన్న అసలు విషయం ఇదేనా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మౌనరాగం సీరియల్లో అమ్ములు క్యారెక్టర్లో చేసిన ప్రియాంకను చూసి అరే ప్రేమించే అమ్మాయి ఇలా ఉండాలిరా అని అనుకున్నారు. ఇక జానకి కలగనలేదు సీరియల్లో జానకి పాత్ర చూసి భార్య అంటే ఇలా ఉండాలిరా అనుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు వామ్మో ఈమెనా మామూలు మహానటి కాదండోయ్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మరి దానికి అసలు రీజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే ప్రియాంక 1998 జూలై 2న మహారాష్ట్రలోని ముంబైలో ఒక నిరుపేద మార్వడి కుటుంబంలో పుట్టింది. ఈమె తండ్రి మనోజ్ జైన్, తల్లి పాల్గొని, అలాగే ఈమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ప్రియాంక తండ్రి ముంబైలో ఒక మొబైల్ రిపేరింగ్ రన్ చేయగా తల్లి బ్యూటీ పార్లర్లో బ్యూటీషియన్గా చేసేది. ఇక ఆమె పనిచేసే పార్లర్కు అప్పుడప్పుడు ప్రియాంక కూడా వెళ్తూ ఉండేది. ఆ సమయంలో కొంతమంది ఆర్టిస్టులు, మోడల్స్ రావడంతో వాళ్ళు ప్రియాంకను చూసి తనకు చిన్న చిన్న యాడ్స్లలో అవకాశాలు ఇవ్వగా అందుకు ప్రియాంక తల్లి ఒప్పుకున్నా తండ్రి మాత్రం ఒప్పుకోలేదు. అలా కొన్ని రోజుల తర్వాత తమ ఇంట్లో ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఎదురవడంతో ప్రియాంక డిగ్రీ చేస్తున్న సమయంలో మోడలింగ్, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెట్టి సీరియల్స్లో ఆఫర్స్ కోసం బాగా ట్రై చేస్తూ ఉండేది. అయితే ప్రియాంక డిగ్రీ చేస్తున్న సమయంలోనే అజయ్ అనే తన క్లాస్మేట్తో పరిచయం ఏర్పడడంతో అది కాస్త ప్రేమగా మారింది. అలా వీరిద్దరూ 3 ఏళ్ల పాటు రిలేషన్లో ఉండగా ఎప్పుడైతే ప్రియాంక మోడలింగ్ చేస్తూ సీరియల్స్లో ట్రై చేస్తూ ఉండగా దీంతో వీరిద్దరి మధ్య ఈ విషయంలో గొడవలు రావడంతో ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. అలా ప్రియాంక బాగా డిప్రెషన్లోకి వెళ్ళగా ఆ తర్వాత తన కెరియర్ మీద ఫోకస్ పెట్టింది. అలా కన్నడ ఇండస్ట్రీలో రంగితరంగి అనే మూవీలో చిన్న క్యారెక్టర్లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత గోలిసోడా అనే మూవీలో అవకాశం రాగా ఈ మూవీ ప్రియాంకకు అంత పేరు తీసుకురాలేదు. దీంతో చిన్న చిన్న పాత్రలలో అవకాశాలు రావడంతో అలా అయితే కెరియర్ ముందుకు సాగదని టాలీవుడ్ ఇండస్ట్రీకి తన రూట్ మార్చింది. దీంతో చల్తే చల్తే మూవీలో ఆఫర్ రాగా అది కూడా ఆమెకు అంత గుర్తింపు ఇవ్వలేదు. తర్వాత మౌనరాగం సీరియల్లో ఆడిషన్ అవుతుందని తెలుసుకొని అక్కడికి వెళ్ళగా ఆ సీరియల్లో హీరోయిన్గా అవకాశం అందుకుంది. ఈ సీరియల్లో మూగమ్మాయి పాత్రలో నటించి అందరినీ ఫిదా చేసింది. ఆ తర్వాత జానకి కలగనలేదు సీరియల్లో అవకాశం రాగా ఆ సీరియల్తో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక. ఇక బిగ్ బాస్ తర్వాత ఎలాంటి ఆఫర్స్ రాకపోవడంతో షోలలో చేస్తూ ముందుకు వెళ్తుంది. ఇక ఎప్పుడైతే ప్రియాంక బిగ్ బాస్లో అడుగుపెట్టిందో అప్పటి నుండి ఈ అమ్మడు రూటే మార్చేసింది. చెప్పాలంటే ఎవ్వరికి వినేటట్టు లేదు. బిగ్ బాస్ ముందు వరకు ప్రియాంక అంటే మంచి కట్టు బొట్టు గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి స్కిన్ షోకు తెరవేసింది ఈ బ్యూటీ. బిగ్ బాస్లో అడుగుపెట్టిన మొదట్లో ప్రియాంకను జనాలు బాగానే ఇష్టపడ్డారు. కానీ రాను రాను ఊసరవెల్లిలా రంగులు మార్చడం, ప్రతిసారి అందరిపై నోరు పారేసుకోవడంతో ఇదేంటిదిరా బాబు, సీరియల్లో నీతులు చెప్పి ఇక్కడ ఇంత ఘోరంగా కూతలు కూస్తుంది అని అనుకున్నారు. అలా అప్పటి వరకు ఆమె మీద అభిమానం చూయించిన వారంతా అప్పుడే పెద్ద దండం పెట్టేశారు. ఇలాంటి ఆమెకు ఆ సీరియల్స్లో అంత మంచి క్యారెక్టర్స్ ఇవ్వడం ఏంటి అనుకున్నారు. ఇక ఎప్పుడైతే బిగ్ బాస్లో ప్రియాంక అసలు రంగు బయట పెట్టిందో జనాలు కూడా ఆమెను హేట్ చేయడంతో ఇక సీరియల్ నిర్మాతలు కూడా ఈమెకు ఆఫర్స్ ఇవ్వలేదు. అంటే ఆమె బిగ్ బాస్లో సైకోలాగా ప్రవర్తించి మళ్ళీ వచ్చి సీరియల్స్లో నీతులు చెప్తే చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేవి ఆ పనులు అని జనాలు అనుకుంటారని, దీంతో సీరియల్ రేటింగ్ కూడా పోతుందనే భయంతో ఈ అమ్మడికి సీరియల్స్లో అవకాశాలు ఇవ్వడానికి కూడా భయపడ్డారు. దీంతో సీరియల్స్లో తనకు ఎలాగో అవకాశాలు రావనుకొని ఫిక్స్ అయిన ప్రియాంక తన మకాంను షోస్కు మార్చేసుకుంది. అంతేకాదు తన స్టైల్ మొత్తం చేంజ్ చేసింది. రీసెంట్గా తన ఆహాలో ప్రసారం అవుతున్న డ్యాన్స్ ఐకాన్ 2 షోలో బాగా క్లీవేజ్ షో చేసింది. ఒళ్ళు మొత్తం కనిపించేలా బుల్లి గౌను వేసుకొని బాగా అరాచకం సృష్టించింది.
అసలు ప్రియాంక ఏంటి ఇంతలా తెగించేసింది అని జనాలు కూడా నోరెళ్లబెట్టుకుంటున్నారు. ఇక అప్పటి వరకు ఉన్న కాస్త ఫాలోయింగ్ కూడా ఈ స్కిన్ షోతో దెబ్బకు మొత్తం పోయింది.